పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. గత నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్ బైక్ పై వెళ్లాడు. అయితే జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. గత నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్ బైక్ పై వెళ్లాడు. అయితే జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఆ దృశ్యాలైతే ఇప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. గత 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్ బైక్ పై వెళ్లాడు. అయితే జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో రోజుకొక వీడియో అయితే మనం వెలుగు చూస్తున్నాం. మరి ఈ రోజు బైక్ పై పడిన వీడియో అయితే మనం చూస్తున్నాం. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల్లో మృతికి సంబంధించి అంటే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ మృతికి సంబంధించి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రాజ్ న్యూస్ చేతిలో ఎక్స్క్లూజివ్ వీడియో ఏదైతే మృతికి సంబంధించి అంటే మృతి చెందక ముందు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆంధ్రాకి ఎంటర్ అయిన తర్వాత మొదటి టోల్ గేట్ చిల్లకల్లు వస్తుంది. చిల్లకల్లు దాటిన తర్వాత జగ్గయ్యపేటలో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ జంక్షన్ దాటంగానే ఆ జంక్షన్ లో పాస్టర్ ప్రవీణ్ పడిపోయిన స్వయంగా అతనే పడిపోయిన విజువల్ ఒకటి మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం. దీనికి సంబంధించి అంటే 24వ తారీఖు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నేపథ్యంలోనే హైదరాబాద్ లో తీసుకున్న మద్యానికి సంబంధించి ఇప్పటికే అటు సాక్ష్యాధారాలు వీడియో ప్రూఫ్ కావచ్చు, అక్కడ మద్యం కొనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కావచ్చు. దీని ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెళ్తూ చిల్లకొల్లు టోల్గేట్ దాటిన తర్వాత జగ్గయ్యపేట జంక్షన్ దాటిన నేపథ్యంలో అటుగా లారీ వెళ్తుంది. లారీ ఎలకమాల బస్సు కూడా వస్తున్న నేపథ్యంలో లారీ వెళ్తున్న నేపథ్యంలో లారీని క్రాస్ చేయబోతూ ప్రవీణ్ స్వయంగానే అక్కడ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. పడిపోయిన తర్వాత దాదాపు 5 నిమిషాల పాటు కూడా పైకి లేవలేని స్థితిలో పాస్టర్ ప్రవీణ్ ఉన్నారు. అక్కడ వెలకమాల వచ్చిన ఆటో ఆపి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి లేపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏ రకంగా ప్రవీణ్ పడ్డారంటే తనందరికీ తనే పడ్డారా లేదు అనేది చాలా క్లియర్ గా ఆ వీడియోలో రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. లారీ పక్కన వెళ్తున్న ప్రవీణ్ తనందరికి స్వయంగానే లెఫ్ట్ సైడ్ కి ఒరిగి పడిపోయిన పరిస్థితి ఉంది. ఆ లారీ గనక క్రాస్ అవ్వకపోతే లారీ ముందు గనక పడి ఉంటే ఖచ్చితంగా ప్రమాదం అనేది లారీతో జరిగి ఉండే అవకాశం ఉండేది. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా ఇంతకు ముందు అంటే నిన్న ఏదైతే నందిగామ టోల్గేట్ కేసర టోల్గేట్ దగ్గర ఒకసారి పడిపోయిన విజువల్స్ రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా దానికన్నా ముందు టోల్గేట్ అంటే జగ్గయ్యపేట చిల్లకొల్లు టోల్గేట్ దాటిన తర్వాత జగ్గయ్యపేట ఎంట్రన్స్ లో దీనికి సంబంధించి ఫుడ్ ప్లాజా ఒకటి ఉంటుంది. ఆ ఫుడ్ ప్లాజా దాటంగానే అక్కడ ప్రవీణ్ మరొకసారి అంటే ముందే పడిపోయిన పరిస్థితి ఉంది. నిన్న జగ్గయ్యపేట అటు చిల్లకల్లు నందిగామ సమీపంలో ఉన్న కేసర టోల్గేట్ దగ్గర కేసర టోల్గేట్ కి సంబంధించిన సిబ్బంది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన అక్కడికి వచ్చేప్పటికే ఆ బుల్లెట్ కి సంబంధించిన ఫ్రంట్ హెడ్ లైట్ ఏదైతే ఉందో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మోచేతి కింద అప్పటికే తగిన దెబ్బ కూడా ఉన్నట్టు టోల్ ప్లాజా సిబ్బంది గమనించారు. దానికి సంబంధించి కూడా కొంత ఫస్ట్ ఎయిడ్ చేశారు అంటూ కూడా
నిన్న కేసర టోల్గేట్ దగ్గర ఉన్న టోల్గేట్ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ గానే ఇది చూడొచ్చు ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి. అయితే ఇప్పటికే అనేక చోట్ల పాస్టర్ ప్రవీణ్ పడ్డారనడానికి ఈ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా కొంత నిజరూపం అనేది కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్స్క్లూజివ్ గా మనం రాజు స్క్రీన్ మీద జగ్గయ్యపేట సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పడిపోయిన విజువల్స్ అయితే మనం చూపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.